ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పాప జాడ కనిపెట్టడానికి పోలీసులు కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క హఠాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. విషప్రయోగం జరిగిందా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపి పోస్ట్ మార్టం నిర్వహించాలని ఆదేశించారు. చిన్నారితో పాటు అదృశ్యమైన ఈ కుక్క 3 రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. దాంతో పోలీసులు దానికి GPS అమర్చి అడవిలో వదిలారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర తిరిగి వచ్చిన ఆ కుక్క తీవ్ర నీరసంతో ఒక్కసారిగా కుప్ప కూలి మృతి చెందింది. అడవిలో ఎక్కువ దూరం సంచరించడం వల్ల ఏదైనా వైరస్ సోకి ఉంటుందని లేదా అలసట వల్ల చనిపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు సునక మృతదేహానికి వెటర్నరీ వైద్యులచే పోస్ట్ మార్టం నిర్వహించాలని కోరారు. సో పోస్ట్ మార్టానికి కూడా తీసుకువెళ్ళినట్టు సమాచారం అందుతుంది. ఈ పెంపుడు కుక్క మృతితో ఈ కేసు దర్యాప్తులో ఏకైక ఆధారం చేజారిపోయినట్లని అనిపిస్తుంది. వందల మంది పోలీసు సిబ్బంది, డ్రోన్లు, స్పెషల్ టీమ్స్ సాయంతో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపుల చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మన కాకినాడ రిపోర్టర్ వర్మని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వర్మ, ఈ హఠాత్తు పరిణామం ఏదైతే ఒక సునకం ఒక విట్నెస్ అని మేము ఈ సునకం ద్వారా ఆ జ్ఞానేశ్వరిని పట్టుకోవచ్చు అనుకున్నామో, అలాంటి సునకం హఠాత్తుగా చనిపోవడం అనేది ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. సో దీని గురించి అక్కడ ఎటువంటి అప్డేట్ మీ దగ్గర ఉంది? ఏదైతే జిల్లాకు సంబంధించి చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం చేసి ఈ రోజుకి 9 రోజులు అయితే అయింది. అయితే అదృశ్యం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా 400 పైబడి సిబ్బంది లో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వెళ్ళిపట్టిన పరిస్థితి ఉన్నాయి. అయితే అదృష్టం అయినప్పుడు చిన్నారితో పాటు వెళ్ళినటువంటి పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది కూడా హఠాత్తుగా ఒక్కసారిగా మధ్యాహ్నం 2:39 చిక్కుకోవడం అయితే జరిగింది. అయితే ఆ కుక్క ఎందుకు చనిపోయింది, ఎవరైనా దాన్ని ఇచ్చారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఒకవైపు ఫోరెన్సిక్ నిపుణులతోటి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది వైద్య అధికారులు మాత్రం ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఒక్కసారిగా 2 రోజులకి 8 రోజులు అయిన నేపథ్యంలో మధ్యాహ్నం ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే ఒకసారిగా కోల్పోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం నా కుటుంబం అంతా కూడా రోధించింది. ముఖ్యంగా చిన్నారికి తన చిన్నప్పటి నుంచి కూడా చాలా అనుబంధంగా ఉంటూ వచ్చిన ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా చిన్నారి అదృష్టం కేసులో తనే కీలక ఆధారం కావడంతో GPS ట్రాకర్ అమర్చి పూర్తిగా పరిశోధన కూడా చేసినట్టుగా ఆ కుక్కను వెంటబెట్టుకుని ట్రాకింగ్ చేశారు. GPS ట్రాకర్ ద్వారా ఆ కదలికలన్నీ ట్రాక్ చేశారు. ఎక్కడైనా చిన్న ఆచూకీ లభిస్తుంది, అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కూడా లభ్యం కాలేదు. ఒక్క క్లూ కూడా వారం రోజుల పాటు నుంచి శ్రమించినా సరే జ్ఞానేశ్వరి జాడ అయితే కనపడలేదు. ముఖ్యంగా తర్వాత చనిపోయిన తర్వాత నిన్న ఆ కుక్కని ప్రస్తుతం వైద్యాధికారులు పూర్తిగా కూడా పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. ర్యాబిస్ సోకిందని అంటే పూర్తిగా అక్కడ కొంతమంది వ్యక్తులు దాడి చేసి చంపేశారని కొన్ని వదంతులు వచ్చాయి. అవన్నీ వర్మ ఒక విషయం చెప్పండి. కుక్క ఆ జ్ఞానేశ్వరి చిన్నారితో పాటు పోవడం, 4 రోజుల తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ GPS ట్రాకింగ్ అమర్చిన తర్వాత మళ్ళీ పోవడం, హఠాత్తుగా చనిపోవడం, సో ఇవన్నీ నాటకీయ పరిణామంగా అనిపించడం లేదా? ఎస్ఐ ఏంటంటే ఈ తొలుత నుంచి కూడా ఈ చిన్నారి అదృష్టం కేసుకు సంబంధించి ఈ కేసులో ట్విస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఆధారాలు మాత్రం ఏమీ లేకపోయినా ట్విస్టులు మాత్రం చాలా అధికంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా తొలుత 3 రోజుల తర్వాత అదృశ్యం చిన్నారితో పాటు వెళ్ళిపోయినటువంటి పెంపుడు సునకం 3 రోజుల తర్వాత రావడం, ఒకసారిగా కుటుంబ సభ్యుల్ని కలిసి వెంటనే మళ్ళీ అక్కడి నుంచి కొనపై వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత రావడం, 2 సార్లు వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని మున్సిపల్ సిబ్బంది బంధించిన తర్వాత దాన్ని GPS ట్రాకర్ అమర్చి చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నం చేసినా ఏమాత్రం లాభం లేకుండా పోయింది. అయితే పూర్తిగా ఇవన్నీ కొంత చూడడానికి, వినడానికి నాటకీయంగా ఉన్నా సరే ఇది అదృష్టంగా జరిగినవి అని భావించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆహారం తీసుకోలేదు, పూర్తిగా గడిచిన 5 రోజుల పాటు ఎటువంటి ఆహారం లేకుండా ఉన్న నేపథ్యంలో
పూర్తిగా చిన్నారి కూడా తన వెంట లేదు అని ఒక బెంగ కూడా ఉంది మాకు. పూర్తిగా ఈ కుక్క అయితే చనిపోవడానికి ప్రధాన కారణాలుగా ప్రాథమికంగా పోలీసులు అయితే చెప్తున్నారు. వదంతులు పుకార్లో నమ్మద్దు, అది మామూలుగా సహజంగానే అది మృత్యువాత పడిందని అయితే ప్రస్తుతం వైద్యులైతేనో పోలీసులు అయితేనే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ కోణాన్ని కిడ్నాపింగ్ అంశంగా పరిగణించి ఆ కోణంలో అయితే ప్రస్తుతం ఓకే వర్మ. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేకపోతే ఆరాధన వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటారని భావిస్తున్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. దీనిపై డిప్యూటీ సీఎం కూడా ఉదయం ఆరా తీశారు. పోలీసులు ఎస్పీతో మాట్లాడారు. ఒకవైపు సినీ నటి కరాటే కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఆదుకోవాలంటూ కూడా అనుకోవడం విద్యార్థి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పూర్తిగా కూడా మరింత మంది సిబ్బందిని చూసి దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. ఓకే వర్మ, థ్యాంక్ యూ.